హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ కార్తీక శుద్ధ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ఏకాదశి సందర్భంగా ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం తులసి పూజ అయితే చేశానండి మా ఇంట్లో. చూసారు కదా, తులసి దగ్గర దీపం పెట్టుకొని ఇలా పూజ చేసుకోవాలి. ముందుగా తులసిని శుభ్రంగా కడిగి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకున్నాను. అలాగే ముగ్గులవి వేసి సిద్ధం చేసుకున్నానండి పూజ కోసం. అలాగే దీపం కోసమని చందన ప్రమిదను అయితే తయారు చేస్తున్నాను. బియ్యం పిండి, చందనం, పాలు వేసి 2 ప్రమిదల్లా చేసుకున్నానండి. ఒకటేమో ఇంట్లో దీపారాధన కోసం, అలాగే ఇంకొకటి తులసి పూజ కోసం 2 ప్రమిదలు చేసుకున్నాను. ఈ 365 ఒత్తులు సరిపోయే విధంగా నేను 2 ప్రమిదలను సిద్ధం చేసుకున్నానండి. ఈ ప్రమిదల కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకున్నాను. చూసారు కదా. అలాగే ఏకాదశి సందర్భంగా గోధుమ నూకతో ప్రసాదం కూడా చేశానండి. పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా ఒక్కొక్కటి సిద్ధం చేసుకున్నాను. వడపప్పు అది నానబెట్టుకుని ఉంచుకున్నాను. ప్రసాదం కూడా తయారు చేశాను. ఈరోజు తులసి పూజ ఎందుకు చేస్తారంటే, ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నిద్ర నుంచి మేల్కొంటారండి. ఈ ఏకాదశి రోజు నిద్ర నుంచి లేచిన శ్రీ మహావిష్ణువు ఈరోజు రాత్రి తులసి చెట్టు ప్రాంగణంలోనే ఉంటారంట. అందుకోసమే ఈరోజు అందరూ తులసి పూజను చేసుకుంటారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం తులసి పూజ అయితే చేస్తారండి. చాలా దేవాలయాల్లో సాయంత్రం ఉసిరి చెట్టుకి, తులసి చెట్టుకి వివాహం కూడా జరిపిస్తారు, కళ్యాణం. ఎందుకంటే ఉసిరి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువు స్వరూపం అంట. అలాగే తులసి మొక్కని లక్ష్మీదేవిగా భావిస్తాం కదా. అందుకోసమే ఈ రెండింటికి ఈరోజు వివాహం జరిపిస్తారు. మేము ఉదయం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కూడా మాకు ఈ ప్రసాదమే ఇచ్చారు. కానీ ఉదయం నుంచి ఉపవాసం ఉండడం వల్ల మేమేమి తీసుకోలేదు. మధ్యాహ్నం అయితే నేను ఈ ప్రసాదం చేసి సిద్ధంగా ఉంచుకున్నాను. ప్రసాదం రెడీ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటోకి చందనం, కుంకుమ బొట్లు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకొని నేను సిద్ధం చేసుకున్న చందన ప్రమిదల్లో దీపాలు అయితే వెలిగించుకున్నానండి. ఇంట్లో దీపారాధన అయిపోయిన తర్వాత తులసి మొక్క దగ్గర కూడా దీపం పెట్టుకొని, మా హస్బెండ్ కూడా ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారు. ఇద్దరం కలిసి ఈ 365 ఒత్తులను అయితే వెలిగించాము. అలాగే తయారు చేసుకున్న ప్రసాదాన్ని, వడపప్పుని, ఫలదానాన్ని పెట్టాను. అన్నీ సిద్ధం చేసుకొని ఇలా చేసుకున్నానండి ఈరోజు నా తులసి పూజ. మీరు ఇంట్లో తులసి పూజ చేసి ఉంటే ఎలా చేశారో నాకు కామెంట్ చేయండి. అంతేనండి, ఈ ఏకాదశి ఇలా గడిచింది. బాయ్ అండి.